ఇద్దరు రోడ్ షోలు పెట్టి ఎవరి జనబలం ఎంత అనే కాన్సెప్ట్ లో మాట్లాడరు. ఇక్కడ వీళ్ళు పథకాల గురించి మాట్లాడితే కేసీఆర్ గనక ఈ 23 నెలల కాలం పాటు జరిగినటువంటి పరిపాలన మీద మాట్లాడిండే అనుకో కాంగ్రెస్ కు వచ్చే డిపాజిట్ కూడా పోతుంది. అయితే కేసీఆర్ ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో చాలా అధికారంలో లేము బై మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా అంటే అధికారంలో లేనప్పుడే ఎన్నో ఉప ఎన్నికలలో గెలిచినటువంటి చరిత్ర కేసీఆర్ కున్నది. కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడి తండ్రికి అందరూ తెలంగాణ బాపు రావాలని అనుకుంటుండే కేటీఆర్ చర్యలు కేటీఆర్ మాటలు కొంతమంది హిందువుల మనోభావాలు తీసేట విధంగా ఉన్నాయి. గతంలో కూడా కేసీఆర్ హిందువుల మనోభావాలు తీసేట్టుగా మాట్లాడిండు. కానీ తర్వాత ఎంత పెద్ద ఎఫెక్ట్ అయింది. నిజామాబాద్ వేదికగా హిందువుల బంధువుల అన్నందుకు ఆడ బిడ్డను పండబెట్టేసారు. తర్వాత కొన్ని తప్పులు జరిగినాయి. అక్కడ ఆయనకు అర్థమైపోయింది ఎవరిని గెలుకొద్దు ఎవరిని గెలకాలి. ఇదే సీన్ లా కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ గా బీజేపీ పార్టీని అంతంత మాత్రంగా టార్గెట్ గా జూబ్లీ హిల్స్ రోడ్ షో మాత్రం జరుగుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు.